బస్సు సీట్ల కోసం ప్రయాణికులు తీవ్రంగా ఘర్షణ పడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ స్టేషన్లో చోటు చేసుకుంది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. వచ్చే నెల 28న జరగనున్న మేడారం జాతర సందర్భంగా సమ్మక్క సారాలమ్మ అమ్మవార్లను దర్శించుకునే ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం వెళ్లే భక్తులు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి 80% మంది భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. అయితే ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచకపోవడంతో వరంగల్, హైదరాబాద్ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరంగల్ వెళ్లేందుకు ఉస్నాబాద్ డిపోకి చెందిన బస్ స్టేషన్లోకి రావడంతో ఒక్కసారిగా సీట్ల కోసం ఎగబడ్డారు. దీంతో ప్రయాణికులు ఆడామగా తేడా లేకుండా ఘర్షణకు దిగారు. చిన్న పిల్లలు కాళ్ల కింద నలిగిపోయారు. స్థానికులు ఆర్టీసీ బస్ కండక్టర్ కలుగు చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఏదేమైనప్పటికీ భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో స్పెషల్ బస్సులు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.